హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు చిన్నోడు పెద్దోడు క్రికెట్ ఆడుతున్నారు. క్రికెట్ ఆడుతున్నప్పుడు సింక్ దగ్గర ఉన్న అద్దం పగిలింది. ఆ అద్దం పగిలినప్పుడు ఇలా గాజు పెంకులు ఇలా అయినాయి. అయితే నేను మీకు ఒక రిక్వెస్ట్ ఏం చేస్తున్నానంటే, మన ఇంట్లో కానీ మన ఆఫీస్లో కానీ మనం పనిచేసే ప్రదేశంలో కానీ ఇలా అద్దాలు పగిలినప్పుడు మనం ఇలా ఏం చేస్తామంటే డస్ట్బిన్లో తీసుకునే డస్ట్బిన్లోనో లేకపోతే ఎక్కడ పడితే అక్కడ దారిలోనో వేస్తున్నాము. అది చాలా ప్రమాదం. నోరు లేని జంతువులు మరి ఏదైనా ఆహారం ఉందనుకొని చెప్పేసి తింటే ఆ టైంలో వాటికి నోట్లోకి వెళ్ళిపోయి కడుపులోకి వెళ్ళిపోయి చనిపోవడం లాంటివి జరుగుతాయి. లేదా చిన్నపిల్లలు తెలియని వాళ్ళు దారిలో ఉన్నప్పుడు తొక్కినప్పుడు ఏమైతే ప్రాబ్లం అవుతుంది, కోసుకోవటం లాంటివి జరుగుతాయి. అలా జరగకుండా ఉండాలంటే నేను ఒక ప్లాన్ ఇస్తున్నాను. మనం వీటిని ఒక ఏం చేయాలంటే మంచిగా ఇలా పేపర్లో పెట్టేసి డబుల్ ప్యాకింగ్ చేయాలి. అలా చేసినప్పుడు ఎవరికి కూడా దారిలో పడటం కానీ ఇలా ఉండదు. సో వీటిని ఇలా ప్యాక్ చేసుకోవాలి. తర్వాత మళ్ళీ ఇంకొక న్యూస్ పేపర్లో కూడా ఇలా పెట్టేసుకొని మంచిగా దీన్ని నానైతే పట్టుకో, ఒక ప్లాస్టర్తో పట్టుకో వెంకటరెడ్డి. ఇలా ప్లాస్టర్తో మొత్తంగా క్లోజ్ చేయాలి. ఇంకా ఈవెన్ జంతువులు కానీ కుక్కలు కానీ పిల్లులు కానీ ఏవి కూడా తీయలేనంత గట్టిగా వేసేసి ఇలా కట్ చేస్తే ఎవ్వరికి కూడా ఏ ప్రమాదం ఉండదు. చాలా స్ట్రాంగ్గా మనం ఈ పగిలిపోయిన అద్దాలని ఇలా పెట్టేసి చక్కగా మన ఇంట్లో కూడా ఎప్పుడైనా ఏదైనా అద్దాలు పగిలినప్పుడు ఇలా పెట్టేసేయాలన్నమాట. ఇక ఏ ప్రమాదం ఉండదు, ఎక్కడైనా వేసేసి. ఇప్పుడు చూసారా, ఇలా చేయటం వల్ల మనకి చూసారా, ఇవి పగిలిపోయిన అద్దాలు. ఇవి ఇప్పుడు ఏంటి, చక్కగా ఎక్కడైనా వేసినా కూడా ఈ నోరు లేని జంతువులు లాంటివి ఏమి కూడా వాటికి నోట్లోకి పోవటం కానీ అట్లాంటి ప్రమాదాలు జరగవు. అదేవిధంగా దారిలో ఎవరు కూడా తొక్కిళ్ళల్లో తగలకుండా వాళ్ళకి ప్రమాదం జరగకుండా ఉంటుంది. సో మీ ఇంట్లో ఎప్పుడైనా సరే ఇలాంటి అద్దాలు పగిలినప్పుడు నిర్లక్ష్యం వహించకుండా డస్ట్బిన్లో కానీ చెత్త కుండీల్లో కానీ ఇవ్వకుండా దారిలో వేయకుండా ఇలా ప్యాక్ చేసేసి చక్కగా మీకు దూర ప్రదేశాల్లో పడేస్తే లేదా డస్ట్బిన్లో వేసినా కూడా అది అలా చెత్తలో వెళ్ళిపోతుంది, కానీ ఏ జంతువుల నోట్లోకి వెళ్ళదు, ఎవరి కాలు కింద పడవు. కాబట్టి మీరందరూ కూడా ఇటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. మూగజీవాలకి ఇబ్బంది కలిగించే పని ఏ పని చేయకూడదని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.